డ్రగ్స్ కేసు విచారణలో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయన్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు చంద్రవదన్, అకున్ సబర్వాల్ మీడియాతో చిట్చాట్ చేశారు. పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు కూడా చెప్తున్నారని, డ్రగ్స్ కేసు విషయంలో సినీ ఇండస్ట్రీ 2 వర్గాలుగా చీలిపోయిందన్నారు అధికారులు. తమ విచారణకు వచ్చేటోళ్లు అలోవెరా డ్రింక్ తాగి కడుపు క్లీన్ చేసుకుని వస్తున్నారని కామెంట్ చేశారు. డ్రగ్స్ విచారణలో ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ తెస్తున్నారన్నారు అధికారులు. అలాగే చార్మి విచారణ మీద కూడా మాట్లాడారు అధికారులు. డ్రగ్స్ విచారణపై హీరోయిన్ చార్మి అనవసరంగా కోర్టుకెళ్లిందన్నారు. చార్మిని మేము నిందితురాలు అనలేదన్నారు. కేవలం డీటెయిల్స్ కోసమే పిలిచామని చెప్పారు. కోర్టుకు వెళ్లడంతో ఇండైరెక్ట్ గా నిందితురాలుగా ఒప్పుకున్నట్లయిందన్నారు. నార్కోటిక్ తో పాటు డోప్ మిషన్ తో పరీక్షలు చేస్తామని చెప్పారు అధికారులు. డ్రగ్స్ కేసు విచారణలో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయన్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు చంద్రవదన్, అకున్ సబర్వాల్ మీడియాతో చిట్చాట్ చేశారు. పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు కూడా చెప్తున్నారని, డ్రగ్స్ కేసు విషయంలో సినీ ఇండస్ట్రీ 2 వర్గాలుగా చీలిపోయిందన్నారు అధికారులు. తమ విచారణకు వచ్చేవాళ్లు అలోవెరా డ్రింక్ తాగి కడుపు క్లీన్ చేసుకుని వస్తున్నారని కామెంట్ చేశారు. డ్రగ్స్ విచారణలో కూడా ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ తెస్తున్నారన్నారు అధికారులు. అలాగే చార్మి విచారణ మీద కూడా మాట్లాడారు అధికారులు. డ్రగ్స్ విచారణపై హీరోయిన్ చార్మి అనవసరంగా కోర్టుకెళ్లిందన్నారు. చార్మిని మేము నిందితురాలు అనలేదన్నారు. కేవలం డీటెయిల్స్ కోసమే పిలిచామని చెప్పారు. కోర్టుకు వెళ్లడంతో ఇండైరెక్ట్ గా నిందితురాలిగా ఒప్పుకున్నట్లయిందన్నారు. నార్కోటిక్ తో పాటు డోప్ మిషన్ తో పరీక్షలు చేస్తామని చెప్పారు అధికారులు. డ్రగ్స్ కేసు విచారణలో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయన్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు చంద్రవదన్, అకున్ సబర్వాల్ మీడియాతో చిట్చాట్ చేశారు. వీళ్ళిద్దరూ పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు కూడా చెప్తున్నారని, డ్రగ్స్ కేసు విషయంలో సినీ ఇండస్ట్రీ 2 వర్గాలుగా చీలిపోయిందని అన్నారు అధికారులు. తమ విచారణకు వచ్చేవాళ్లు అలోవెరా డ్రింక్ తాగి కడుపు క్లీన్ చేసుకుని వస్తున్నారని కామెంట్ చేశారు. డ్రగ్స్ విచారణలో కూడా ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ తెస్తున్నారని అన్నారు అధికారులు. అలాగే చార్మి విచారణ మీద కూడా మాట్లాడారు అధికారులు. డ్రగ్స్ విచారణపై హీరోయిన్ చార్మి అనవసరంగా కోర్టుకెళ్లిందన్నారు. చార్మిని మేము నిందితురాలు అనలేదన్నారు. కేవలం డీటెయిల్స్ కోసమే పిలిచామని చెప్పారు. కోర్టుకు వెళ్లడంతో ఇండైరెక్ట్ గా నిందితురాలుగా ఒప్పుకున్నట్లయిందన్నారు. నార్కోటిక్ తో పాటు డోప్ మిషన్ తో పరీక్షలు చేస్తామని చెప్పారు అధికారులు. డ్రగ్స్ కేసులో చాలా విషయాలు బయటపడుతున్నాయంటున్నారు అకున్ సబర్వాల్. కేసులో పెద్ద హీరోలు, నిర్మాతలు ఉన్నారని చెప్తున్నారు. తొందరలోనే నిర్మాతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ నిర్మాత చాలా పెద్ద మనిషి అంటూ అకున్ కామెంట్ చేశారు. దీంతో ఆయనెవరోనన్న దానిపై ఆసక్తి కనిపిస్తున్నది. ఆగస్టు 2 తర్వాత ఇంకొంతమందికి నోటీసులు ఇస్తామంటున్నది సిట్. అందులో నిర్మాతకు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి అమ్మేశారు ఆ లెక్కలు మన దగ్గర పెట్టడం జరిగింది. పేరు చెప్పును, కానీ ఇప్పటి వరకు తెలిసిన లిస్ట్ ప్రకారం ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ పేరుంది, హోటల్ ఇండస్ట్రీలో పనిచేసే చాలామంది పేరున్నాయి, సైబరాబాద్లో MNCస్లో పనిచేసే, ఇన్ఫ్యాక్ట్
ఇద్దరు చాలా పెద్ద స్థాయిలో పనిచేసే మనిషి, ఇంకా కొంతమంది ఈ మల్టీనేషనల్స్లో ఐటీ ఫర్మ్స్లో పనిచేసేవాడు ఉన్నారు. ఒక చాలా వెల్ రిప్యూటెడ్ కాలేజ్ స్టూడెంట్స్, ఒకే కాలేజ్ స్టూడెంట్స్ ఒక గ్రూప్ ద్వారా 5 మంది, మరియు ఇంకా కొన్ని పేరున్నాయి. ఇప్పటి వరకు ఓన్లీ ఈ సెల్ ఫోన్స్, 2 సెల్ ఫోన్స్ డేటా అనాలిసిస్ ద్వారా ఎవరెవరికి అమ్మేశారు, వాట్సాప్లో చాలా బాగుంది, ఇంకా కొంచెం సప్లై చేసేయండి, అలాంటి చాలా మెసేజెస్ చూశాను. లాస్ట్ 12 అవర్స్ నుంచి హై ఉన్నాను, ఇంకా ఒక డోస్ పంపించు, అలా చాలా మెసేజెస్ ఉన్నాయి సెల్ ఫోన్స్లో. ఎస్, నాట్ ద ఫిల్మ్ ప్రొడ్యూసర్, హీ ఈస్ టూ బిగ్. వన్స్ my proof is sure, we will call them for questioning, but yes, a few students and a few people from the hotel industry and 2 people from a well-known MNC. ఎవరికి అమ్మేశారు ఆ లెక్కలు మన దగ్గర పెట్టడం జరిగింది. పేరు చెప్పును, కానీ ఇప్పటి వరకు తెలిసిన లిస్ట్ ప్రకారం ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ పేరుంది, హోటల్ ఇండస్ట్రీలో పనిచేసే చాలామంది పేరున్నాయి, సైబరాబాద్లో ఎంఎన్సీస్లో పనిచేసే, ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు చాలా పెద్ద స్థాయిలో పనిచేసే మనిషి, ఇంకా కొంతమంది ఈ మల్టీనేషనల్స్లో ఐటీ ఫర్మ్స్లో పనిచేసేవాడు ఉన్నారు. ఒక చాలా వెల్ రిప్యూటెడ్ కాలేజ్ స్టూడెంట్స్, ఒకే కాలేజ్ స్టూడెంట్స్ ఒక గ్రూప్ ద్వారా 5 మంది, మరియు ఇంకా కొన్ని పేరున్నాయి. ఇప్పటి వరకు ఓన్లీ ఈ సెల్ ఫోన్స్, 2 సెల్ ఫోన్స్ డేటా అనాలిసిస్ ద్వారా ఎవరెవరికి అమ్మేశారు, వాట్సాప్లో చాలా బాగుంది, ఇంకా కొంచెం సప్లై చేసేయండి, అలాంటి చాలా మెసేజెస్ చూశాను. లాస్ట్ 12 అవర్స్ నుంచి హై ఉన్నాను, ఇంకా ఒక డోస్ పంపించు, అలా చాలా మెసేజెస్ ఉన్నాయి సెల్ ఫోన్స్లో. ఎస్, నాట్ ద ఫిల్మ్ ప్రొడ్యూసర్, హీ ఈస్ టూ బిగ్. వన్స్ my proof is sure, we will call them for questioning, but yes, a few students and a few people from the hotel industry and 2 people from a well-known MNC.